సంబంధించి ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మీ పార్టీ అధినేత ఫోన్ చేసి ఆయన భార్యకు అండగా ఉంటాం, నాయకులు అండగా ఉంటారు, భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇప్పుడు మన పోసాని కృష్ణమోహన్ గారిని దేని నిమిత్తం చేశారు సార్? రైట్. ఇప్పుడు మన టీడీపీ అధికార ప్రతినిధి కూడా మాట్లాడారు మేడం గారు. పోసాని కృష్ణమోహన్ గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఏంటి? ఇప్పుడు రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు నడుస్తా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఏ పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? ఏం జరుగుతా ఉంది? సూపర్ 6 ఎక్కడ ఉంది? వీటి మీద శ్రద్ధ లేదు. అరెస్టులు చేసేసరికి అసలు వైసీపీ కాదు, ఇది వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేశారు. మీరు రెండు కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ చూస్తున్నారా లేదా? ఈరోజు జరిగినటువంటి ప్రొసీజర్ ఏంటి? అతని పరిధిలో ఉన్నటువంటి మాట్లాడినటువంటి మాటలు, చెప్పినటువంటి పరిస్థితులు, మీరు అది తప్ప అని చెప్పి నిరూపించుకోండి. మీరు అది కరెక్ట్ కాదని చెప్పి నిరూపించుకోండి. ఈరోజు హైదరాబాద్ వెళ్ళి అర్ధరాత్రులు అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏం చేశారు? వైసీపీ అండగా 100% ఉంటుంది. మధుకర్ గారు ఒక ప్రశ్న. సో అంటే విమర్శలు చేయడం ఓకే, కానీ ఒక హేతుబద్ధంగానో లేకపోతే విమర్శలు కూడా సహేతుకంగా ఉండాలి. కానీ ఒక స్థాయి దాటిపోయి పలకడానికి కూడా ఇబ్బంది కలిగే పదాలు వాడటం, అంటే పోసాని గారి మాటలు మీరు వినే ఉంటారు, అందరూ విన్నటువంటి దాన్ని సమర్థించాల్సిన అవసరం ఉందంటారా? ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడారు? వాళ్ళ భార్యని, వాళ్ళ కూతుర్ని, వాళ్ళ కొడుకుని, ఆయన్ని ఇంట్లో ఉండనీయకుండా, బయట తిరగనీయకుండా, ఫంక్షన్లకు అటెండ్గా. సార్, మీరు మీడియా వ్యవస్థ 4th ఎస్టేట్. ఈ రోజు మీడియా ఉందని చెప్పి నేను ఎట్టబడితే అట్లా మాట్లాడకూడదు. ఈ రోజు మీడియా ఇవాళ ఉండొచ్చు. లేదు, నేను మిమ్మల్ని అంటలేదు. జనరలైజింగ్ లో నేను చెప్తున్నాను, నేను మిమ్మల్ని అంటలా. నేనేమంటున్నానంటే, ఈ రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో అతనికి, అతని కుటుంబానికి హాని కలిగించి ఫిజికల్ హెరాస్మెంట్ చేసి కొట్టేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మీ మీడియాలోకి వచ్చి మీ మీడియా ముందులో మాట్లాడినటువంటి వ్యక్తి పోసాని కృష్ణమూర్తి గారు. ఆయన ఏమైనా అధికార దుర్వినియోగం చేశాడా? అప్పుడు ఏమైనా వైసీపీ అతని మీద ఏదైనా చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారా? ఇంటి అర్ధరాత్రి అరెస్ట్ చేశారా? కక్ష సాధింపు చర్యలు సార్. రెడ్ బుక్ పరిపాలన చూస్తున్నాం, నడుస్తాం. ఎంతకాలం నడుస్తుంది? మేడం గారు ఒక మంచి మాట చెప్పారు. ఈ లోకంలో ఈరోజు తప్పు చేస్తే రేపు ఇచ్చేస్తారు. ఏమి మారేది ఏమి లేదు, తర్వాత జన్మలో జరిగేది ఏమి లేదు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. కంపల్సరీ కోర్టులో మేము చేర్చుకుంటాం. జరిగినటువంటి పరిస్థితులు ఏదైతే జరుగుతూ ఉన్నాయో అది లా అండ్ ఆర్డర్ పరంగా జరుగుతున్నాయా, లేదు చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయా, చట్టాన్ని అనుసరించి జరుగుతున్నాయని ప్రజలు మొత్తానికి తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు. మొత్తానికి చివరిగా తేల్చాల్సింది కోర్టులే. ఆలోచించాల్సిన పరిస్థితులు ఉంటాయి. రైట్. ఒకసారి మధుకర్ గారు, మనకి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే. రామ్మోహన్ రావు గారు, అంటే ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా